బీఆర్ఎస్ అవినీతి వల్లే కాళేశ్వరం కూలిందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. ఏ నీళ్లు వచ్చినా కాళేశ్వరం ద్వారా వచ్చిన నీళ్లేనని ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో దేవాదులు తెచ్చామని అంటున్న కడియం శ్రీహరితో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. ఎల్నినో ప్రభావంతో పలు జిల్లాల్లో కరువు విలయతాండవం చేస్తున్నా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకు వరప్రదాయమైనటువంటి దేవాదుల ప్రాజెక్టుతో మాత్రము సస్యశ్యామలంగా ఈ ప్రాంతమంతా విరాజిల్లుతుంది. ఇప్పటికే దేవాదుల ప్రాజెక్టుతో మనం వాటర్ రావడం వల్ల పూర్తిగా రిజర్వాయర్లన్నీ పూర్తిగా నిండు కుండను తలపిస్తున్నాయి. ప్రస్తుతం మనతో పాటు కడియం శ్రీహరి గారు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే ఉన్నారు. మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఈ నీటిని చూస్తే ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఈ ప్రజల ఆశీర్వాదంతో ఆనాటి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన సందర్భంగా ఇక్కడ మల్లన్న గండి దగ్గర ఇక్కడి నుంచి వచ్చే ఒక వాగు పైన చిన్న ప్రాజెక్టు కనుక కట్టినట్లయితే ప్రధానంగా తాటికొండ గ్రామానికి గార్లగడ్డ, ఫతేపూర్, కృష్ణాజిగూడెం ఈ గ్రామాలకు సాగునీరు లభిస్తుందనే ఒక ఆలోచనతో అప్పుడు 1,60,00,000 రూపాయలతోని ఒక చిన్న ప్రాజెక్ట్ ఇక్కడ కట్టడం జరిగింది. ఆ తర్వాత నేను భారీ నీటిపారుదల శాఖ మంత్రి అయిన తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎగువ ప్రాంతాలు, వరంగల్కు సంబంధించిన పశ్చిమ ప్రాంతాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో స్టేషన్ గన్పూర్, జనగామ, పాలకుర్తి ప్రాంతాలకు సాగునీరు గోదావరి జిల్లాలో అందించాలనే ఉద్దేశంతో దేవాదుల ప్రాజెక్టును డిజైన్ చేయడం జరిగింది. అందులో భాగంగా మల్లన్నగండి రిజర్వాయర్ వచ్చింది. ఇవాళ ఈ మల్లన్నగండి రిజర్వాయర్ ద్వారా ఈ దిగువనున్న అన్ని గ్రామాలకు కూడా సాగునీరు అందించే అవకాశం. అంతేకాకుండా మల్లన్నగండి రిజర్వాయర్ అయిన తర్వాత మల్లన్నగండికి ప్రత్యేకంగా ఒక 25 కోట్ల రూపాయలతోని కుడి కాలువను మంజూరు చేయించి ఆ కుడి కాలువ పనులను పూర్తి చేసి గత సంవత్సరమే ఆ కాలువను కూడా ప్రారంభించుకున్నాం. ఈరోజు ఆ కాలువకే నీటిని విడుదల చేయడం జరిగింది. ఈ కుడి కాలువ కింద తాటికొండ, కొత్తపల్లి, నిడిగొండ, రాఘవపురం, మీదికొండ, రాఘవపురం, అదేవిధంగా గోవర్ధనగిరి, కోమల్లతో పాటుగా ఈ ఎడమ తూము ద్వారా గార్లగడ్డ, ఫతేపూరు, కృష్ణాజిగూడెం, పల్లగుట్ట ఈ అన్ని గ్రామాలకు కూడా మనము సాగునీరు అందించే ఒక మంచి అవకాశం వచ్చింది. దురదృష్టవశాత్తు ఈ సంవత్సరము ఎల్నినో ప్రభావం వల్ల తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు, కరువు పరిస్థితులు నెలకొన్న వాతావరణంలో ఈ దేవాదుల ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లాకు రైతాంగానికి ఒక ఆధారమైందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఈ దేవాదుల ప్రాజెక్టు వరప్రదాయినిగా మనం భావించాల్సి ఉంటుంది. మనం చూస్తూ ఉన్నాం నీరు ఏ విధంగా రిజర్వాయర్లలో నిండుందో. ఒకవైపు ఎల్నినో ప్రభావం ఉన్నా కూడా ఆ ప్రభావం ఏమాత్రం కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా మీద పడకుండా ఇటు దేవాదుల ప్రాజెక్ట్ అయితే కాపాడబోతుంది. అదే విషయాన్ని కడియం శ్రీహరి గారు ఇక్కడ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కూడా చెప్పారు. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మల్లన్నగండి రిజర్వాయర్ స్టేషన్.